అర్ధరాత్రి వరకు సోషల్ మీడియాలో ఉంటూ లేటుగా నిద్రపోయే అలవాటు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. ఈ తరహా లైఫ్ స్టైల్ వల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు లేటుగా పడుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులుండడమే కాక పలు మానసిక సమస్యలకు కూడా ఈ అలవాటు దారితీస్తుందట. రాత్రులు లేటుగా పడుకుని ఉదయాన్నే లేటుగా నిద్ర లేవడం వల్ల శరీరంలోని బయో క్లాక్ దెబ్బతింటుంది. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కు దారితీస్తుంది. తద్వారా పలు జబ్బులతో పాటు ఒత్తిడి, డిప్రెషన్ వంటివి పెరుగుతాయి. జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. ఏకాగ్రత, ప్రొడక్టివిటీ తగ్గుతాయి. లేటుగా పడుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువని రీసెర్చ్లు చెప్తున్నాయి. లేటుగా పడుకోవడం వల్ల వెంటనే బరువు పెరుగుతారట. సమయానికి నిద్రపోకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు మొదలవుతాయి. మిడ్ నైట్ వరకు లేచి ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. బద్ధకం, అలసట వంటివి మొదలవుతాయి. తద్వారా రోజంతా యాక్టివ్గా ఉండలేరు. వయస్సు 30 దాటిన తర్వాత శరీర పనితీరులో మార్పు వస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడడం మంచిది. రాత్రి 10 గంటల కల్లా పడుకోవడానికి 2 గంటల ముందే ఆహారాన్ని తినేయడం, నిద్రపోయే గంట ముందు ఫోన్ని పక్కన పెట్టేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. త్వరగా నిద్ర పట్టడం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, పాలు తాగడం వంటివి అలవాటు చేసుకోవచ్చు.